హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జైపాల్ యూట్యూబ్ ఛానల్ jaypalanడే.com జైపాల్ తెలుగు అప్డేట్స్. జోసా కౌన్సిలింగ్లో భాగంగా మనకు ఇవాళ జూన్ 6th. సో చాయిస్ ఆర్డర్ పైన చాలామంది కూడా వర్కౌట్ చేసి ఉంటారు. డెఫినెట్గా చాయిస్ ఆర్డర్ చాలా ఇంపార్టెంట్. మీకు ఎంత ర్యాంక్ వచ్చినా సరే చాయిస్ ఆర్డర్లో టాప్ ఆర్డర్ నుంచి లీస్ట్ ఆర్డర్ వరకు ఆప్షన్ పెట్టుకోండి. దాంట్లో మీకు ఈ jaypalanడే.com ఎంతగానో ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను. మీకు ఈ వెబ్సైట్ వల్ల ఉపయోగం ఉంది అనుకుంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఒకసారి చెక్ చేసుకోండి. చాలామంది కూడా ఈ ఇంటర్ఫేస్ గురించి మీకు అర్థం కాక క్వశ్చన్ల మీద క్వశ్చన్ చేస్తున్నారు. వెరీ సింపుల్ అండి. జేఈ మెయిన్స్ అయినా జే అడ్వాన్స్ అయినా ఇక్కడ సీట్ టైప్ సెలెక్ట్ చేసుకోండి. మీకు వచ్చిన ర్యాంక్ ఎంటర్ చేయండి. మీకు ఏదైతే జెండర్ స్పెసిఫికేషన్ ఉంటుందో అది ఎంటర్ చేయండి. మీకు నచ్చినటువంటి బ్రాంచ్ని సెలెక్ట్ చేసుకోండి. అదేవిధంగా మీరు సౌత్ సైడా నార్త్ సైడా అనేది ఆ స్టేట్లను సెలెక్ట్ చేసుకొని మీరు సబ్మిట్ చేయగానే ఆ ర్యాంకుని డిపెండ్ చేసుకొని ఆ కేటగిరీని డిపెండ్ చేసుకొని ది బెస్ట్ ఆర్డర్ని మీకు క్రియేట్ చేస్తుంది. లేదన్నా మాకు టాప్ ఆర్డర్ కావాలనుకుంటే ఇక్కడ ర్యాంక్ 1 ఎంటర్ చేయండి. అండ్ ఇంకొకటి ర్యాంక్ ప్రిడిక్టర్ కూడా ఉంది. ఈ ర్యాంక్ ప్రిడిక్టర్లో వర్క్ అవ్వట్లేదని చెప్పేసి ఉంటున్నారు. ఈ ర్యాంక్ ప్రిడిక్టర్లో 2024 లేకపోతే ఆల్ సెలెక్ట్ చేసుకొని రౌండ్ 4 సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకున్న టైప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్ డిపెండ్ చేసుకొని వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఎన్ఐటి సెలెక్ట్ చేసుకున్నా. ఎన్ఐటి సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఎన్ఐటిలో ఇచ్చేసి హోమ్ స్టేట్ కోటా అని ఉంటుంది. కాబట్టి ఇక్కడ అదర్ స్టేట్ కోటా సెలెక్ట్ చేసుకోండి. హోమ్ స్టేట్ కోటా సెలెక్ట్ చేసుకోవద్దు. ఎందుకంటే ఒకవేళ మన తెలంగాణ ఓన్లీ వరంగల్ వరకే వస్తుంది, కానీ హోమ్ స్టేట్ కోటా అంటే అన్నీ వస్తాయి. కాబట్టి ఇక్కడ ఓఎస్ సెలెక్ట్ చేసుకొని ఓపెన్ కానీ ఓబీసీ కానీ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ జెండర్ న్యూట్రల్ పెట్టేసి ఇక్కడ మ్యాక్సిమం ర్యాంక్ 1 ఎంటర్ చేసి చెక్ చేసుకునే ప్రయత్నం చేయండి. ఈ విధంగా చెక్ చేసుకున్నప్పుడు మనకు ఆర్డర్ ఏదైతే ఉందో ఇక్కడ క్లోజింగ్ ఆర్డర్ ఇక్కడ ఇది క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా సార్టింగ్ డిసెండింగ్ అసెండింగ్ కూడా అవుతుందండి. ఇక్కడ అసెండింగ్ డిసెండింగ్లో మీరు చెక్ చేసుకుంటే ఓన్లీ ఎన్ఐటీలో కంప్యూటర్ కావాలనుకోండి, జస్ట్ కంప్యూటర్ అని టైప్ చేయండి. కంప్యూటర్ అని టైప్ చేయగానే మనకు ఈ ఎన్ఐటీస్లో రౌండ్ 4లో 2021 2022 ఏ రౌండ్లో ఎంత కట్ ఆఫ్ అయిపోయింది. ఓన్లీ ఇప్పుడు వరంగల్ చెక్ చేసుకున్నాను. జస్ట్ వరంగల్ సెలెక్ట్ చేసుకొని నేను ఎన్ఐటి వరంగల్లో ఇక్కడ ఇయర్ని బేస్ చేసుకున్నప్పుడు రౌండ్ 4లో 2018 ఎలా ఉంది, 19 ఎలా ఉంది, 20లో ఎలా ఉంది, 21లో ఎలా ఉంది, 22లో ఎలా ఉంది, 23 ఇలా గడిచిన 4-5 సంవత్సరాలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ వస్తుంది. అయితే ఇది ర్యాంక్ ప్రిడిక్టర్లో ఉంటుంది. ఈ ర్యాంక్ ప్రిడిక్టర్లో ఉండే ఆప్షన్ డిపెండ్ చేసుకొని ఇక్కడ మీరు కోటా సెలెక్ట్ చేసుకున్నప్పుడు దానికి సంబంధించి అది హెచ్ఎస్ కోటనా హోమ్ స్టేట్ కోటనా అనేది జాగ్రత్తగా చెక్ చేసుకునే ప్రయత్నం చేయండి. ఇక కాలేజ్ వైజ్ కట్ ఆఫ్ కూడా అడుగుతున్నారు. కాలేజ్ వైజ్ కట్ ఆఫ్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఇంతకుముందు చెప్పినట్టుగా ఆల్ ఇండియా కోటా అనేది దేని కిందకి వస్తుంది, హెచ్ఎస్ అనేది దేని కిందకి వచ్చేస్తుంది, ఓఎస్ అనేది దేని కింద వస్తుంది, దానికి సంబంధించిన ఇన్స్ట్రక్షన్స్ అన్నీ కూడా కాలేజ్ వైజ్ కట్ ఆఫ్స్లో ఇవ్వడం జరిగింది. సో మీకు ఇక్కడ వెబ్ ఆప్షన్స్ 2లో కానీ కాలేజ్ వైజ్ కట్ ఆఫ్స్లో కానీ ర్యాంక్ ప్రిడిక్టర్లో కానీ ఇలా చాలా రకాల రిపోర్ట్స్ అందుబాటులో ఉన్నాయి. కాబట్టి మీకు యూటిలైజ్ అనిపిస్తే ఈ వెబ్సైట్ని రిజిస్ట్రేషన్ చేసుకొని మీ చాయిస్ ఆర్డర్కి తగ్గట్టుగా ది బెస్ట్ కాలేజ్ని ఎంచుకునే ప్రయత్నం అయితే చేయండి. దీంట్లో మళ్ళీ చెప్తున్నానండి, వెరీ సింపుల్. ఇక్కడ వెబ్ ఆప్షన్స్కి వెళ్ళేసి ఇక్కడ మీకు ఎంత ర్యాంక్ వచ్చినా సరే ఇక్కడ మీ సీట్ కేటగిరీ సెలెక్ట్ చేసుకొని ర్యాంక్ 1 ఎంటర్ చేసేసి మీరు ఆ ఆర్డర్ని చెక్ చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. ఎందుకంటే సీట్ వస్తుందో రాదో తర్వాత మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆర్డర్ని అయితే కరెక్ట్గా ఫిల్ చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. ఇక జోసా కౌన్సిలింగ్కి సంబంధించి ఏవైతే అప్డేట్స్ ఉన్నాయో josa.nic.in ఆ అఫీషియల్ వెబ్సైట్లో మనకు ఇక్కడ చాలా అప్డేట్స్ అయితే ఇచ్చారు. ఎప్పటికప్పుడు వెబ్సైట్ని మీరు చెక్ చేస్తూ ఉండండి. పార్టిసిపేట్ ఇన్స్టిట్యూషన్స్ దాదాపుగా మనకు రకంగా చెప్పాలంటే 2000 సీట్ల వరకు అయితే సీట్లు అయితే ఇంక్రీజ్ అయిపోయినాయి. కొత్తగా వచ్చిన కాలేజెస్ మరి వాటిలో వచ్చిన కొన్ని బ్రాంచెస్ కొత్తగా వచ్చి ఉంటాయి. కాబట్టి ఆ బ్రాంచ్లకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా చెక్ చేసుకొని వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా కరెక్ట్గా ప్రాసెస్ చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరూ కూడా ఈ వీడియోని షేర్ చేసే ప్రయత్నం చేయండి. jaypalanడే.comలో మీరు కూడా రిజిస్ట్రేషన్ చేసుకొని మరి గడిచిన 5-6 సంవత్సరాల కట్ ఆఫ్స్ రౌండ్ వైజ్గా కావచ్చు, ఇయర్ వైజ్గా కావచ్చు, క్యాస్ట్ వైజ్గా కావచ్చు, కాలేజ్ వైజ్గా కావచ్చు, సో వాటికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ కోసం జస్ట్ సింగిల్ క్లిక్ ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేయొచ్చు. ఇదంతా జోసా కౌన్సిలింగ్ ఉంటుంది కదా అంటే ఎస్, జోసా కౌన్సిలింగ్ ఉంటుంది. జోసా కౌన్సిలింగ్కి వెళ్ళేసి వెతకాలంటే మీకు 1 అవర్ టైం పడుతుంది. బట్ jaypalanడే.comలో సింగిల్ క్లిక్ పైన మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరుగుతుంది. మీకు నచ్చితే ఖచ్చితంగా రిజిస్ట్రేషన్ చేసుకొని ఈ ఇన్ఫర్మేషన్ని మీ ఫ్రెండ్స్కి చెప్పే ప్రయత్నం చేయండి. ఓకే ఫ్రెండ్స్, జై హింద్.